సిక్స్ జేవిఆర్ తక్కువ ధరలకే కాదు నాణ్యతకు కూడా మరో పేరు ఇండియాస్ #1 బ్రాండ్ సిక్స్ జేవిఆర్. మీరు గొప్ప బాబా లేదా గొప్ప స్వామి లేదా గొప్ప సాధువు అని చెప్పి నేను నమ్మాలంటే ఉదాహరణకు వినండి, బయట ఘోరంగా వర్షం పడుతుంది, వానాకాలం కదా, వర్షంలో మీరు కూడా తడిచినట్టున్నారు. తడవలేదు, వేరే ట్రాన్స్పోర్ట్ వచ్చినాయి కాబట్టి. ఆ వర్షాన్ని ఒక 10 నిమిషాలు ఆపితే సరే నాకు చిన్న పని ఉన్నది చూసుకొని వస్తా, ఆపగలుగుతారా? నేనేమంటున్నా, మీరు అనే దాంట్లోనే గొప్ప గురువులు గొప్ప స్వామీజీలు ఎవరు చెప్పండి, ఇంకోరు చెప్పండి వాళ్ళ పేరు ప్రజెంట్ ఉన్నారా? ఎవరెవరు ఉన్నారా? అంటే మీకు ఆపే శక్తులు లేవా మీ దగ్గర? మిమ్మల్ని అడుగుతున్నా, మీరు అన్నదానికి శక్తులు ఉన్నాయని విన్నా నేను అంటున్నా. వర్షాన్ని కానీ కాలాన్ని విన్నారా అండి? మీరు ఏదైతే గొప్ప గురువులు గొప్ప స్వామీజీలు అంటారో, మీరు చాలా మందిని కలిసిన అన్నారు కదా, అందులో ఎవరన్నా ఉన్నారా? వాళ్ళు మీ లెక్క మేము బిజినెస్లు చేస్తాం, నా కాడ ఉన్న శక్తులు మీ మీద ఇంప్లిమెంట్ చేస్తామని మాట్లాడరు వాళ్ళు ఎవరు. మరి వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి తెలిసింది స్ప్రెడ్ చేస్తారు న్యూస్ అంతే. వాళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ కాడ డబ్బులు నేను మీకు ఎవడు చెప్పిండు? డబ్బులు లేవా? ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడ, స్వామీజీల దగ్గర డబ్బులు ఉండట్లేవా? నేను అదే అంటున్నా, నాకు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నేను చూడలేదు, నాకు తెలియదు. ఎంత ఉన్నాయి మీరు చెప్పండి. అవునా, ఓహో ఇలా ఉందా, నేను కూడా మీ దగ్గర నుంచి 2 విషయాలు నేర్చుకుంటా. సరే నేర్చుకుంటా అంటే మీకే మంచి బిజినెస్ ఐడియా చెప్తా. 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఉందంటే చెప్పండి, 10 కోట్లు వస్తాయి. ఎట్లా? సపోజ్ మీరు 10 లక్షలు ఉన్నాయి, 10 లక్షలతో ఏం చేయాలి? ఫస్ట్ ₹1,00,000 పక్క పెట్టాలి. ఈ ₹1,00,000తో ఏం చేయాలి? 100 మంది జూనియర్ ఆర్టిస్టులను పట్టుకురావాలి. ఓకే, ఈ 100 మంది జూనియర్ ఆర్టిస్టులతోని పాడ్కాస్ట్ చేయించుకోవాలి. చేయించుకొని ఏం చేయాలి? మీరు ఇట్లా నిమ్మకాయ తీయాలి, ఇట్లా మిరపకాయ తీయాలి, విభూది వేయాలి, అదేయాలి, ఇది వేయాలి, వాళ్ళు మీకు అంతా జై జై అన్నట్టు కొట్టాలి, మిమ్మల్ని ఎక్కియాలి. ఈ 100 పాడ్కాస్ట్ వీడియోలు రెడీ అయిపోతాయి. అయిపోయిందా? ఇంకా మీరు ఎంత ఉన్నాయి? ₹9 లక్షల ఉన్నాయి. అవునా? ఈ 9 లక్షల మీరు ఏం చేస్తారంటే, మిగిలిన 4 లక్షలతోనో లేకుంటే 5 లక్షలతోనో, డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్లో, సెలబ్రిటీలను మీరు పిలవాలి. కొంచెం వెల్ నోన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించేసి 20,000 30,000 వచ్చే వాళ్ళు ఉంటారు కదా, కొంచెం వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు కదా. సరే 20,000 కూడా దొరుకుతారు, వెల్ నోన్ పీపుల్ దొరుకుతారు. వాళ్ళని పిలిపించేసి ఏం చెప్పాలి? నా దగ్గర రండి, నా ముంగట కాలు మొక్కండి, నాకు కొంచెం ఇట్లా నాకు డివోటెడ్ ఉన్నట్టు మీరు ఆన్ కెమెరా చేయండి అని చెప్తారు. సరే 5 నిమిషాలు ఫోటో దిగితే 20,000 వస్తున్నాయి అని చెప్పి వచ్చేటోళ్ళు వస్తారు. ఇది ఒక బ్యాచ్ అయిపోతుంది. ఈ ఫుటేజ్ దగ్గర పెట్టుకోండి. ఇప్పుడు ఈ ఫుటేజ్ని మీరు అప్లోడ్ చేస్తూ ఉంటారు. కంటెంట్ ఫుటేజ్ కాబట్టి మీరు ఎవ్రీడే అప్లోడ్స్ కొడుతూ ఉంటారు. కొట్టిన తర్వాత 4-5 లక్షలు 4 లక్షల్లో అయిపోయింది అనుకుందాం బడ్జెట్లలో. సపోజ్ మనకి అడ్వాన్స్ ఇచ్చేసి మిగతా తర్వాత ఇస్తా అని చెప్పినా ఇక్కడికి ఆపేసినా పర్లేదు, ఇంకా మీద ₹5 లక్షల ఉంటాయి. ఈ ₹5 లక్షలతోని ₹12,000 పెట్టేసేసి మీరు ఒక ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ట్రస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ వస్తుంది, చారిటబుల్ ట్రస్ట్ అని చెప్పేసి. ఇక్కడ దాకా అయిపోయిందా గేమ్? ఇప్పుడు మీరేం చేయాలి? మీరు అనే వ్యక్తి ఫస్ట్ స్టార్టింగ్ లోనే దాన్ని ఇట్లా మాలలు వేసుకోవాలి. అవి మాలలు ఎందుకు వేసుకుంటారు ఏందో కూడా తెలియని వేసుకోవాలి. వేసుకుంటే అయిపోయాయి, అవసరం లేదు. ఎవరు అడుగుతారు? మీరు కూడా అట్లా వేసుకోరు. అదే ఓకే, నా ఆన్సర్ చెప్తాను. మీరైతే వేసుకోవాలి. ఈ బిజినెస్ లో మీరు మాలలు బాగా వేసుకొని ఎక్కువ ఉండాలి. ఉండి వెనకాల శివలింగం పెట్టుకొని ఇంకా మంచిగా గుడి ఉంటే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా బాగా సెట్ అయిపోతుంది. ఈ తర్వాత ఏం చేయాలంటే, ఇప్పుడు మీరు మాలలు వేసుకున్నారు, ఫొటోస్ అయిపోయింది, షూట్ అయిపోయింది, కంటెంట్ 100 పాడ్కాస్ట్లు అయిపోయినాయి, సెలబ్రిటీలతో కూడా మీకు అది అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు? బిజినెస్ మెన్ దగ్గరకు అప్రోచ్ అవుతారు. బ్లాక్ మనీ ఉన్న దగ్గరకు పోతారు. పోయేసేసి లేదా మంచి సక్సెస్ఫుల్ బిజినెస్ దగ్గరకు పోయి సెక్షన్ 80D 80C కింద మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ యాక్ట్ కింద మీరు కొంత మనీ అన్నది కనుక మీరు చారిటబుల్ ట్రస్ట్ కి డొనేట్ చేస్తే మీకు ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ వస్తుంది అని చెప్పి ఒక లా ఉంటుంది. సో ఆ లా గురించి మీరు పోయి మాట్లాడేసి, ఈ లా ఉంది కదా సార్, చదివేసి మీ టర్న్ ఓవర్ ఎంత సార్ అంటే ఏమంటాడు? నాకు 100 కోట్లు ఏదో వస్తుంది. సరే 10 కోట్లు ఎంతో అనుకుందాం, XYZ అమౌంట్ ఉన్నాయి సార్. జాతిరత్నాలు సినిమా తెలుసుగా, మొత్తం చెప్పండి. ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి, మీరు కూడా ఇచ్చేయండి సార్, పైసలు ఇచ్చేయండి అని చెప్పి అదే ఆన్సర్ చెప్పండి. అయితే మీరు అప్పుడు డీల్ చెప్పాలి వాళ్ళకి. సపోజ్ మీరు ఎంత ట్యాక్స్ కడతారు? ఇప్పుడు 22 కోట్లు ఏదో మీకు పోతుంది అనుకుందాం. ఖచ్చితంగా మీరు చారిటీకి ఇవ్వాల్సి వస్తుంది. సో చారిటీకి ఎందుకు చేస్తారు సార్? నాకు ఇవ్వండి, నా చారిటబుల్ ట్రస్ట్ ఉంది, మీరు నాకు ఒక 20 కోట్లు నాకు ఇచ్చిర్రు అనుకోండి, నేను మళ్ళీ మీకు ఇచ్చేస్తాను, 10 కోట్లు ఇచ్చేస్తా. లేదా 100 కోట్లు ఇచ్చిర్రు అనుకోండి, నేను మీకు మళ్ళీ 80 కోట్లు ఇచ్చేసేస్తాను. డిపెండ్స్, మీకు దొరికే బిజినెస్ మెన్ బట్టి మీరు అంటారు. ఎప్పుడైతే ఈ 100 crores మీ ట్రస్ట్లో డంప్ అవుతాయో, మీరు మళ్ళీ ఆఫ్ రికార్డ్లో 80 crore క్యాష్ ఇచ్చేస్తారో, ఇక్కడ దాకా అయిపోయింది. మీ దగ్గర ఎంత ఉన్నాయి? దీనికి ప్రయర్గా కూడా లేదా ఈ మనీతోనైనా కూడా ఏం చేయొచ్చు? చార్టెడ్ అకౌంటెంట్స్ దగ్గరికి వెళ్ళొచ్చు. వెళ్ళేసేసి, సార్ ఇట్లా నా ట్రస్ట్ ఉంది, దీనికి ఇట్లా బిల్స్ క్రియేట్ కావాలి, ఇట్లా ఇది బ్లాక్ మనీ వైట్ మనీ చేయాలని చెప్తే వాళ్ళు టోటల్ బిల్స్ క్రియేట్ చేసి ఇస్తారు. మీరు అక్కడ అన్నదానం చేసినట్టు, ఇక్కడ గుడి కట్టినట్టు, ఇక్కడ బడి కట్టినట్టు, మీరు అది చేసినట్టు ఇది చేసినట్టు అని చెప్పేసి
బిల్స్ క్రియేట్ చేసేస్తారు. ఈ బిల్స్ మీద కూడా పెట్టుకొని దీనికి ఫోటోలు లో పెట్టుకుంటారు. మా ఛానల్ కూడా వాడుకుంటారుగా, ఆన్సర్ చెప్పండి. సిగ్నేచర్ కి ఇంటర్వ్యూ ఇచ్చి బయట మాట్లాడతారు కదా, అదే అంటారు మొత్తం ఆన్సర్ చెప్పాను. ఈ బిల్స్ అన్ని మీరు క్రియేట్ చేసి బయట పెట్టేయాలి. పెట్టేసిన తర్వాత ఏమైపోతుంది, ఇప్పుడు మీకు 100 ఇస్తే మీరు 80 లిక్విడ్ ఇచ్చారు, 100 మీకు అలా క్యాష్ ఉండిపోయినాయి, అవునా? మీరు బిల్స్ క్రియేట్ చేసేసి ఈ మనీ మీరు తీసుకున్నారు. ఇప్పుడు మీ దగ్గర ఎంత మిగిలిన, మీకు 20 కోట్లు మిగిలినాయా? దీంట్లో ఏం చేస్తారు మళ్ళీ మిగిలిన వాళ్ళకి వీళ్ళకి, మీకు మీ సెలబ్రిటీలకు కానీ వీళ్ళకి కానీ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చుకుంటా మీరంటూ మీకోసం ఒక 10 కోట్ల రూపాయలు దాకా పక్క పెట్టుకోవచ్చు. మీకు ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది భయ్యా, దీంట్లో 10 లక్షలు పెట్టారు, 10 కోట్లు మిగులుతలేవా? ఇది జస్ట్ వన్ ఆఫ్ ద ఇన్కమ్. ల్యాండ్ గ్రాబింగ్ వల్ల గవర్నమెంట్ ల్యాండ్ మీద ఒక విగ్రహం పెట్టి ఇది మన గుడి అది ఇది అని చెప్పేసి మెల్లమెల్ల ఆక్యుపై చేసేసుకొని దాన్ని రియల్ ఎస్టేట్ చేసి ఆడ బిల్డింగ్లు కట్టి అపార్ట్మెంట్లు అమ్మితే అది ఇంకోటి. ఇట్లా ఎన్ని లేవు, ఎంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇన్కమ్ ఎర్న్ చేయడానికి మీరు వీళ్ళకి వచ్చారు. ఉంది నా మెథడ్, ఇది నా మెథడ్ నేను చెప్పా కదా, మళ్ళీ చెప్తే దొరకమ్మా. ఇది నాకు ఇంతకన్నా మంచి మెథడ్స్ ఉన్నాయి కాబట్టి ఇవి నేను చెప్తాను, నా మెథడ్ చెప్తాను. మీరేమో ₹1,00,00,000 చెప్పారు, మీ కాడ 10,000 కోట్లది ఉంది అంతే కదా? నేను 10 కోట్ల చెప్పిన, నాకు 10,000 కోట్ల స్కెచ్ నాది. అంటే హిందువుల నమ్మకాన్ని లేదంటే దైవ భక్తిని వ్యాపారంగా మార్చుకోవడం అట్లా ఏం ఇబ్బంది అనిపిస్తలేదా మీకు? అట్లా ఏం లేదు, ప్యూర్ నా స్కిల్ అంతే. నువ్వు మనోనివేనా పాకిస్తానోనివా? మీరే హిందువులు కాదు ఫస్ట్, ఆనెస్ట్ గా చెప్తే. ఎందుకంటే నువ్వు ఇక్కడోనివా అక్కడోనివా? నేను పుట్టి పెరిగింది అంతే ఇక్కడనే. పక్కా కదా? నేను మరి ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు, నాకు డౌట్. ఇప్పుడు మీరు హిందూ అవతారం కూడా అట్లే ఉంది. అవతారం ఇట్లే ఉంది, ఏం చేయాలి? టోప్ వేసుకుంటే అయిపోయి ఏమున్నది, జోక్ కాదు. ఇప్పుడు మీరు వినే పరిస్థితిలో లేదు. ఫస్ట్ హిందువులు అంటే ఎందుకు వినాలండి? మీలాంటి వాళ్ళు ఒక 2 రౌద్రాలు వేసుకొని ఒక కాషాయం జెండా వేసుకొని ఏది పడితే అది చెప్తే వినాలా మేము? ఏది పడితే చెప్తలేను కదా, నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు చెప్పినా. నువ్వు 7 ఆసనాలు తీసుకున్నావు చెప్తలేవు, 7 సాధువు నేర్చుకున్నావు. నా గురువు గారు అక్కడెక్కడో హిమాలయాలు ఉంటారు, నేను ఇక్కడ బాడీ టు బాడీ టచ్ అంటావు, లేదంటే బ్రెయిన్ టు బ్రెయిన్ టచ్. ఏం టచ్ రా నాయన? ఆన్సర్ చెప్తే వినే అంత ఓపిక ఉందా? ఇంత ఇప్పుడు గంట సేపటి నుంచి ఏమంతా టైం పేకాడుతున్నావు ఏంది ఇద్దరం కలిసి? ఏమండి బ్రదర్ మీరు ఎట్లా మాట్లాడతారు? మీకు లేడీ అగోరా 2 కావాలని చెప్పి మీరు ఉన్నారు, మీకు రియల్ అగోరా అనే ఆ క్వశ్చన్ తెలుసుకోవాలని ఇంటెన్షన్ మీకు లేదు. మళ్ళీ హిందూ రియల్ అగోరాలు ఎవ్వరు అమీర్పేటలలో తిరగరు, స్టూడియోలకు వచ్చి ఇంటర్వ్యూలు ఇవ్వరు, నేను 10,000 కోట్లు సంపాదించాలని చెప్పారు, నేను మార్కెట్ ఇది బిజినెస్ ఇది అని మాట్లాడు. అసలు వాళ్ళు జనాల్లోకి రారంటే మళ్ళీ మీరు రియల్ అగోరా అంటారు. వాళ్ళంతా ఎవరు పిచ్చోళ్ళ? హిందుత్వం పేరు మీద మీడియా నడపాలి, హిందువులకి హిందూ నాలెడ్జ్ ఓనియద్దు, ఫేక్ గురువులని ఫేక్ వాళ్ళని మనం అన్నట్టుగా చేయాలి. మళ్ళా చెప్తే వినరు. తప్పేముంది? ఇప్పుడు మీరు ఫేక్ అయినప్పుడు ఫేక్ అని చెప్పి వీడికి తీసుకొచ్చి మీ బండారం మొత్తం బయట పెడతాను, మళ్ళీ బండారం బయట పెట్టండి, రైట్? మా హిందుత్వాన్ని లేదంటే హిందూ సంస్కృతి సాంప్రదాయాన్ని కాపాడడానికి మాలాంటి ఛానల్ కొన్ని ఉండొచ్చు. మీరు కాపాడడానికి లేరా అండి? బరాబర్ ఉంది, మీరు ఎప్పుడు కాపాడడానికి లేదని. మీరు వచ్చిరండి, వచ్చిండే సైంటిస్ట్ బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టే నడుతుంది కదా, ఇది ఏం పద్ధతి? మీరు అరే నవ్వకండి, మీరు నవ్వద్దంటే ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి మరి? ఆడంటారు టిల్లు బాహుబలి మొత్తం నువ్వు చేయబట్టే నడుతుంది అన్నట్టు, ఇక హిందుత్వం మొత్తం నువ్వు చేయబట్టే ఇక మొదలైంది, దీనికి ఆది నువ్వే అంతా నువ్వే అన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, మీరు హిందుత్వాన్ని కాపాడాలనుకుంటే ఫస్ట్ మీరు హిందుత్వంలో సాధన చేయాలి, మీరు సాధకునిగా మారాలి. మీరు మనది అసలు నిజం ఏంటన్న ప్రత్యేకమైన హిందూ అనేటోడు ఎవడు సాధన చేయాలి అవసరం లేదు. ఒక హిందూ అనేటోడు మన నమ్మకాలు ఎట్లుంటాయంటే చెట్టు నమ్ముతాడు, పుట్టను నమ్ముతాడు, ఆయన ప్రతిదీ ఆకాశంలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, భూమిలో దేవుణ్ణి కొలుచుకుంటాడు, ఎక్కడైనా దేవుణ్ణి కొలుచుకుంటాడు. అది ఒక హిందువుల ఒక గొప్పతనం, అంతేగాని గొప్పతనం సాధనలు చేయాలి. హిమాలయాలకు పోవాలంటే పుట్టినోడు అందరూ హిమాలయాలకు పోతే గిడికి తెలంగాణలో ఉడుకుతాడు. ఇప్పుడు నేను హిమాలయ పొమ్మని చెప్పలే, మీరే హిమాలయ పొమ్మన్నా అని అనండి, దానికి మీరే ఆన్సర్ చెప్పుకోండి, ఎడిటింగ్ లో కట్ చేసి పని చేయండి. మీ అవతారాన్ని బేస్ చేసుకొని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, దానికి అర్థం ఏందో చెప్పండి. మీరు ఇనే ఇంటెన్షన్ లేరు, మీకు లేడీ అగోరా కావాలి ఫస్ట్. లేడీ అగోరా నువ్వు మొగని వాడు నువ్వా? నేను మొగోన్నే. మరి క్లారిటీ. శ్రీనివాస్ అగోరి ఉన్నాడు కదా వైరల్, నాకు తెలియదండి, నేను తెలియదా? వినలేదు, నేను ఎప్పుడు ఆ పేరు ఇంతవరకు వినలేదా? వినలేదు, చూడలేదు, నేను ఎప్పుడు కలవలేదు, నాకు సంబంధం. దైవ సాక్షి చెప్పండి, ఒట్టు పెట్టి దైవ కాదు, ఏ సాక్షిగా నువ్వు జగన్ సాక్షి ఛానల్ చెప్పమన్నా చెప్తాను, నాకు సంబంధం లేదు. నేను మీరు ఇంతవరకు లేడీ అగోరా వినలే, ఏమన్నా తెలియదు. దైవ సాక్షిగా మీరు వినలే అని చెప్పేసి జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడు, నేను దైవ సాక్షి గురించి మాట్లాడతలేను. దైవ సాక్షిగా మీరు వినలేదా? నేను జగన్ సాక్షి ఛానల్ గురించి మాట్లాడుతున్నా.
ఒట్టు పెట్టి అరే ఆమె చెప్పండి. గురించి ఎందుకండి మీరు ఇప్పుడు? వినలేదా? ఆయన గురించి ఆన్ కెమెరా అబద్ధం ఆడింది ఎవరు వినండి, ఇప్పుడు? వాడు కూడా పెద్ద బేవకూఫ్ వాడు. మీ లెక్కనే 2 రోజులు అవుతారు. సరే, నేను ఇంకో బేవకూఫ్ అనుకోండి. వాడు మొగోడు కాదు ఆడోడు నేను కాదు. ఇంకో వినండి, అనుకోండి వాడు అంటున్నా. మొగోడు కాదు ఆడోడు కాదు. నాకు పీరియడ్స్ వస్తాయి, నాకు అది వస్తుంది, నేను మటన్ తింటా, చికెన్ తింటే స్టోరీలు చేసి అవును. 2 రోజుల తర్వాత లోపల మీకు అవే కావాలి కదా, డైరెక్ట్ గా మీకు అదే కావాలి ఇప్పుడు. నేను హిందుత్వాన్ని పెట్టుకొని నేను వ్యాపారం చేస్తాను ఇప్పుడు మీరు అంటున్నారు కదా. నెక్స్ట్ మీ పరిస్థితి కూడా ఏదో చెర్లపల్లిలో లేదంటే అక్కడో పోయే పరిస్థితి. ఓకే. చెర్లపల్లి కూడా సరిపో డైరెక్ట్ తిహారే. సరే, ఢిల్లీకి కాకపోతే పోవాలి. మీకు ఇప్పుడు ఏంటిది, మీకు ఆ శ్రీనివాస్ అగోరా లాగా ఆన్సర్లు చెప్తే మీకు మంచిగా అనిపిస్తుంది. మీకు సబ్జెక్ట్ చెప్తే మీకు ఇంట్రెస్ట్ లేదు. ఆధ్యాత్మిక గురువులు ఎవరు చెప్తా అంటే మీకు అద్దు. గౌతమ్ బుద్ధ ఎందుకు గౌతమ్ బుద్ధ అంటే మీకు అద్దు. నీకు గౌతమ్ బుద్ధుడికి ఏం సంబంధం రా నాయన? నువ్వు 10,000 కోట్లు సంపాదించడానికి వచ్చినా నువ్వే అంటే 10,000 కోట్ల గురించి ఎట్లా సంపాదిస్తావు? ఆన్సర్ చెప్తా. ఇప్పుడు నీకు అది డబ్బులు మీకు ఇంట్రెస్ట్ లేదు. సంపాదించాలంటే ఈ ఆకారం ఒక ఎందుకు? క్వశ్చన్ అడుగుతారు, ఈ అవకాశం దానికి ఆన్సర్ వినరు. మీ క్వశ్చన్ మీరే చెప్పుకొని మీరే ఆన్సర్ చెప్పుకొని నేను చెప్పినా అంటారు. వినండి బ్రదర్, అబద్ధాలు ఆడతారు ఆన్ కెమెరా. మీరేమో 90 వేసి ఉన్నారు, నేనేమో ఒక చుక్క కూడా వేయలే. మీకు నాకు తేడా. మీరు చెప్పే మాత్రమే మీకు వినిపిస్తుంది, నేను చెప్పేది మీకు వినిపించలేదు. అది నా బాధ. అవసరమైతే ఇంకోటి తెప్పిస్తా కానీ ధర ఉండు ఒక్క నిమిషం. ఎంత అవుతుంది వైన్ ఓపెన్ అయినా? ఓ బీర్ తెప్పి తెప్పిస్తే తెప్పి ఉండి ఇంకేం. బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? బీర్ తాగి ఇంటర్వ్యూ చేద్దామా? నవ్వకండి బ్రదర్. తాగొచ్చిన అన్నారు మీరు జనాల్ని మిస్గైడ్ చేయాలి. మీరు బీర్ తాగొచ్చిన అన్నారు, ఇంకో బీర్ తెప్పిస్తా. నేను బీర్ తాగినా అని చెప్పినప్పుడు నేను ఏం మాట్లాడినా నాకు గుర్తుంది. మీరు ఏం మాట్లాడినా మీరే మర్చిపోతున్నారు. ఇంకొక బీర్ తెప్పిస్తా, తాగి మాట్లాడతావా అంటున్నా. మాట్లాడతావా? నేను ఏం చెప్తున్నా, ఒక బీర్ తెప్పిరా బాబు. హెచ్ఓడి గారు ఒక బీర్ తెప్పియండి. లేదంటే ఆ ఫ్రిడ్జ్లో ఉంటాయి ఒకటి తెప్పి ఇడబెట్టు. జోక్ కాదు, ఇడబెట్టు. నేను చెప్తున్నా, ఉంటే చూడుపో. ఆ బీర్ చూడిపోయా. అక్కడెక్కడైనా బీర్ ఉంటుంది చూడు. బీర్ తాగుదాం ఇప్పుడు. నీతో నేను బీర్ తాపిస్తా. అయిపోయింది, కక్కిపోయండి. నేను ఏం చెప్తున్నా, నేను బీర్ తాగినా కూడా నేను ఏం చెప్పినా బీడి కాదు. మీరు 1 అన్నారు, 2 వేసిరా, 3 వేసిర్రా. 6 గంటలకు అటే. నేను ఏది మాట్లాడినా కూడా నాకు గుర్తుంది, నేను కాన్షియస్ ఉన్నా. నేను బీర్ తాగినా తాగితే తప్పు కదా అని మీరు అంటే, ఆల్కహాల్ లిమిట్ లో తాగితే మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయండి, లిమిట్ కి మించి తాగితే ప్రాబ్లం అవుతుంది అని చెప్పిన. ఎట్ ద సేమ్ టైం నా అంతా నేను ఏం చెప్పినా, నేను తాగకుండా పూజ కూడా చేసిన అని చెప్పిన. ఇంత పొద్దున ఎందుకు తాగిరు మరి బీర్? నేను తాగే పూజ చేస్తాను. ఇంత 8-9 బీర్ తాగి పూజ చేస్తాను. నాకు వీలైనంత వరకు నాకు ఛాన్స్ ఉంటే నేను తాగే పూజ చేస్తాను. తాగితేనే పూజ చేస్తారు. వీలైతే బ్రదర్, నాకు వీలైతే, నాకు బీర్ ఉంది, నాకు టైం ఉంది, నేను చేస్తా. బీర్ లేదు, పూజనే చేసుకుంటాం. పూజలో ఏం వెళ్తలేవు, ఓన్లీ మనకు ఆ సిచ్యువేషన్ లో ఓన్లీ నెయ్యి ఒకటే. ఏం కావాలి మనిషికి? మంచిగా ఆవకాయ పచ్చడి కావాలన్నా, లేదంటే చేపల ఫ్రైయా, బోటి తలకాయ అట్లా ఏమైనా ఉంటుందా బీర్ తాగేట? నేనా ఫ్రూట్స్ ఇష్టం, కానీ ఫ్రూట్స్ దొరికేయండి ప్రతిసారి. ఆ కట్ చేసుడు ఫ్రిడ్జ్ లో పెట్టుడు అంతా ఎందుకు అని చెప్పి ఏది ఉంటుంది తీసుకుంటాం. ఇట్లా ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు మరి? రోజువారి కార్యాచరణ ఏంది, దినచర్యలు ఇలాంటి? ఇప్పుడు 2 ఛానళ్ళకి ఇంటర్వ్యూలు ఇవ్వాలి, ఫేమ్ కావాలి, అంతేనా? 2 ఛానళ్ళు కూడా అయితే లేదు, నాకు టైం దొరుకుతలేదు. నాకు ఫస్ట్ భక్తులు వాళ్ళని హ్యాండిల్ చేయడానికే టైం దొరుకుతుంది. భక్తులు కూడా వస్తారు మీ దగ్గరికి రోజు? ఎంత వసూలు చేస్తారు భక్తుల దగ్గర? టైం దొరుకుతలేదు. ఉన్నాయి, చాలా డీల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫస్ట్ అయితే ఇవే ఇంటర్వ్యూలు అదే టైం బాగా అయిపోతుంది. కొంచెం ఒకసారి నాకు టైం దొరికితే. మామూలుగా ఒక భక్తుని దగ్గర నుంచి ఎంత వసూలు చేస్తారు మీరు? అంటే 50,000, ₹1,00,000, 2 లక్షలు ఎట్లా? డిపెండ్స్, కొన్ని కోట్లలో కూడా ఉంటాయి. అంటే అవతల పార్టీలను బట్టి. ఇప్పటి వరకు మీరు హైయెస్ట్ గా వసూలు చేసిన అమౌంట్ ఎంతవరకు ఉండొచ్చు? ఏం చెప్పాను, గ్రాఫ్స్ నేను ఏది చెప్పదలుచుకోలేదు. మామూలుగా ₹1,00,00,000, 20,00,000, 10 ఉన్నాయి, డీల్స్ ఉన్నాయి. అది ఫినిష్ చేయాలి. పని కథం పెడితే నాకు ఇస్తారు వాళ్ళు. ₹1,00,00,000 ఇచ్చేటోడు ఎంత షార్ప్ ఉంటాడు, ఉట్టికిస్తాడు. వాడు 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్ల పని ఆశిస్తాడు కదా. వీటిలో డబ్బులు ఇచ్చేటోడు. ఆ పని మనం కథం పెడితే మనకు డబ్బులు వస్తాయి. సో ఏం చేద్దాం అనుకుంటారు మరి ఫైనల్ గా? ఏం లేదు, స్టార్టింగ్ సేవ్ చేద్దామని ఉండే. తర్వాత నాకు నచ్చలే సమాజం కానీ ఏది కానీ. ఇవేమద్దు, నేను నా స్టూడెంట్స్ మా స్వార్థం, మేము బిజినెస్ చేసుకుంటాం, మా ఆశ్రమం పెట్టుకుని మా బతుకు మేము బతుకుతాం, ఓ టైంలో చచ్చిపోతాం. పక్క మాత్రం ఏదో ఒకటి సెన్సేషన్ క్రియేట్ చేసి పోవాలనుకుంటారు మీరు? సెన్సేషన్ లేదు, నాకు మార్కెటింగ్ ఏదామని ఉండే యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే నెగిటివ్ మార్కెటింగ్ నాకు ఇష్టం లేదు, ట్రోల్ నాకు ఇష్టం లేదు వాస్తవానికి. వాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడు, ఎవరు పడితే వాడు పిచ్చి పిచ్చి కామెంట్లు పెట్టుడు, అవి నాకు ఇష్టం లేదు అన్న. ఎట్లా మరి? ఇప్పుడు స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర? ఉన్నారు, చాలా మంది ఉన్నారు. వాళ్ళు కూడా అట్లనే రోజు మందు బాటలు తెప్పిస్తారా? వాళ్ళకి కూడా ఈ మందు బాటలు నా దగ్గర ఏంటంటే ఆ కవర్లా చెయ్యి ఎందుకు అట్లా పెడతారు? కొంపదీసి నా మీద ఏమైనా ప్రయోగం చేస్తారు, ఇలా అంజోడు చావాలని ఏమన్నా అట్లా ఏమైనా ఉందో చెప్పండి మీరు. అంటే ఓపెన్, ఇది రా టాక్స్, ఇది మీతో మామూలుగా ఉండదు ఇంటర్వ్యూ. జనాలకు వెళ్ళినాక తెలుస్తుంది మీకు. కానీ వీడు ఏమైనా చచ్చిపోవాలన్నట్టు ఏమైనా చేస్తురా? మీరు ఉండాలి, ఓం శాంతి, మనశ్శాంతి, డిస్కో శాంతి అట్లా ఏమైనా ఉందా? ఆ ప్రయోగం లేదు కదా. మరి ఇప్పుడు మీరు ఏమన్నా కూడా అజ్ఞానంతో అంటారు. మీరు ఏం మీ పర్సనల్ అజ్ఞానం అంటే? అజ్ఞానం అంటే ఇగ్నోరెన్స్. ఓయమ్మా, ఇగ్నోరెన్స్ వల్ల మీరు అంటారు కానీ మీకు ఏం కావాలని. అజ్ఞానమే మొత్తం.
మీరు మాత్రం 10,000 కోట్లు సంపాదిస్తానడం మీకుంది జ్ఞానం, నాకే లేదు ఇప్పుడు. ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది, 10,000 కోట్ల జ్ఞానం నేను తెచ్చుకోవాల్సింది ఉంది. ఎందుకు వణుకుతుర్రు, ఎందుకు గజగజ? చెప్తున్నా ఏసీ బంద్ చేయండి, చల్లగా ఉంది బాగా అని చెప్పి. ఆ ఏసీకి వణుకుతుర్రా, నా ప్రశ్నలకు వణుకుతుర్రా? మీ ప్రశ్నలకి వణుకుతానేమో అని చెప్పి అందుకే వాటర్ తాగుతున్నాం మళ్ళీ. ఇప్పుడు పోయి 90 చేస్తారుగా, 180. మన బ్లడ్ లో మళ్ళీ అది క్లియర్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉన్నప్పుడు నాకు టైం ఉంటే. సరే, ఏం చెప్తారు మిమ్మల్ని నమ్మే భక్తులు, అంధభక్తులకు, లేదంటే నా దగ్గరికి రావాలనే వ్యక్తులకు ఏం చెప్తారు? మీరు రాకురా నాయన అని చెప్పేసి మంచి పని అవుతుంది. నా దగ్గరకు వచ్చామంటే ఏమైనా మనీ డీల్ ఉంటే రండి అంతే, లేకుంటే ఉట్టిగా సేవ అంటే నా దగ్గర కాదు. మంచి మంచి స్వామీజీలు, ఈ స్వామి చెప్తారు ఎక్కడ ఉన్నారో వాళ్ళ దగ్గరకు ఉండి వాళ్ళు సేవ చేస్తారు. నేనైతే కమర్షియల్ బాబా, ఐ ఓన్లీ వర్క్ ఫర్ మనీ. పైసలు ఇస్తే ఎలాంటి నీచమైన పనులనే చెప్తారు మీరు? ఓన్లీ హెల్ప్ చేస్తా అంతే, మీకు మంచి జరిగేది. అరే మీరు హెల్ప్ అన్నప్పుడు మళ్ళీ పైసలు తీసుకోవడం ఎందుకు? ఫ్రీగా చేయొచ్చుగా. హెల్ప్ అయ్యే పనులే చేస్తాను డబ్బులకి. మొత్తం వినాలి, సాధన చేస్తే కొంచెం అటెన్షన్ స్పాన్ పెరుగుతుంది, కొంచెం అర్థమైతే చెప్పేటి. సాధన చేసి నేను కూడా 10,000 కోట్లు సంపాదించాలి ఇప్పుడు. దానికి సాధన అవసరం లేదు, 10,000 కోట్లు చెప్పినా కదా మార్గం. 10 లక్షలు పెడితే 10 కోట్లు ఎట్లా వస్తాయో దాన్ని ఎక్స్ట్రీమ్ ఎక్స్పాండ్ చేసిరు అనుకోండి, అది 10,000 కోట్లు అయితే. లేవా స్వామీజీ దగ్గర 10,000 కోట్ల స్వామీజీ లేడా మన తెలుగు దాంట్లో? ఇప్పుడు మీ దగ్గర ఏమైనా శక్తులు ఉన్నాయా, వశీకరణలు అలాంటివి ఏమైనా ఉంటే జరా ఏమన్నా మా వాళ్ళకి లైన్ లో కాళ్ళు లేవకుండా, లేవకుండా ఏముండేయండి. అవన్నీ కూడా కెమెరా ముంగట ఎవ్వరు చూపించాడు, ఆ చూపించేటి అన్ని కూడా ఏదో గిమ్మిక్ ఉంటది. మీ దగ్గర ఏమైనా ఉంటే ఇప్పుడు నా మీద చేతబడి అయిందా లేదా అంటే మీరు కన్ఫామ్ గా చెప్పగలుగుతారా? చెప్పగలుగుతా. అయిందా నా మీద? లేదు. ఒకరు రాత్రి ఒకటి చేసిందట, నిజమండి? చేసినా కూడా లేదు, అంత ఇంపాక్ట్ అయితే ఏం లేదు. మరి ఏంది ఆ మెళ్ళో ఆ గొలుసులేంది, ఆ కథ ఏంది? షో కోసం వేసుకున్నా. ఏ కోసం? షో ఆఫ్. సెకండ్ షోనా, ఫస్ట్ షోనా? లేదు, షో ఆఫ్ అంటారు, ఇట్లా ఆధ్యాత్మికంగా అనిపించాలని చెప్పి వేసుకున్నాం. అంటే దాని తప్ప, అంతేగాని వాటి విలువలు గొప్పదనం ఎందులో గొప్పతనం ఉంది, నాకు అవసరం లేదు. అది అంతే ఉంది కానీ మీకు అవసరం లేదు. నాకు అవసరం లేదు. అంటే ఏందన్నట్టు మరి ఆ పెద్ద హారంకున్న విశిష్టత ఏంది, చిన్నదానికి ఏంది, మదర్ గోల్స్కి ఏంది, ఆ కథ ఏంది? అన్ని రుద్రాక్షలే. ప్రతి రుద్రాక్ష కూడా ఏంటంటే ఒక వైబ్రేషన్ లా మూవ్ అవుతా ఉంటుంది, ఒక ఫ్రీక్వెన్సీలో మూవ్ అవుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే మన శరీరం మీద పెడతామో మన శరీరం లోపల ఉన్న శక్తిని అది ఒక ట్యూనింగ్ లాగా తీసుకొస్తుంది. సాధనకు కానీ స్టెబిలిటీకి కానీ హెల్ప్ అవుతుంది. మొత్తానికి షో కోసం పెట్టుకున్నాను. నేను షో కోసం పెట్టుకున్నాను, నాకు అవసరం లేదు. నేను సాధనతో ఆల్రెడీ నేను స్టేబుల్ ఉండాలి. ఆయనతో మరి షో కోసం పెట్టుకోవడానికి, షో కోసం బట్టలు ఇప్పండి, మంచి పని ఉంటుంది. ఇంకా ఉండొచ్చు, నేను చెప్పిన పాజిటివ్ మార్కెటింగ్ కావాలి. లేదు పర్లేదు, ఒకసారి పాజిటివ్ మార్కెటింగ్ కావాలి కదా, భక్తులు వస్తారా? బట్టలు ఇప్పి ఇట్లా చేస్తే నా బిజినెస్ జరుగుతుందా? ఒక అఘోరా అని చెప్పి ఆయన పరంపర వేరు. నేను ఏమంటున్నా, నా టార్గెట్ 10,000 కోట్లు కదా అంటే ఆయనకు పూనకం వచ్చి ఉన్న బట్టలన్నీ కూడా కరెక్టే అండి, చూడరాని చూసినాం మేము. అదే నా కరెక్టే సార్, నేను కాదంటలేను. ఇప్పుడు నా టార్గెట్ 10,000 కోట్లు, నేను బట్టలు ఇప్పితే నాకు 10,000 కోట్లు వస్తాయా? రావు కదా. మీరు ఇప్పుడు బట్టలు ఇప్పండి, 10,000 కోట్లు కాకుండా 1,000 కోట్లు అని వస్తాయి మీకు. మీరు అరే హైలైట్ అవుతారు సాబ్. రావు హైలైట్, అదే అంటున్నా, హైలైట్ అందరు హైలైట్ అవుతారు. నాకు పాజిటివ్ మార్కెటింగ్ కావాలి, నాకు బ్రాండింగ్ కావాలి. మిమ్మల్ని కానిస్తలేరు, మీడియా కానిస్తలేరు నన్ను. మిమ్మల్ని మీరే నెగిటివ్ చేసుకుంటారు. ఏమని? ఈ రుద్రాక్ష షో ఆఫ్ కోసం, ఈ బట్టల షో ఆఫ్ కోసం 10,000 కోట్లు అంటే ఇంకా మీకు పాజిటివ్ వైబ్ ఎట్లా వస్తుంది? ఆధ్యాత్మికత అనేది ఆధ్యాత్మిక వస్తువులలో ఉండదు, సాధకుని లోపల ఉంటది. మనం పొందిన లోపల మన లోపల ఉంటది ఏదైనా కూడా. అన్న మీరు మాట్లాడే అన్ని కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా? మీరు వినే ఇంటెన్షన్ లేదు కదా మీకు. ఒక సినిమా చెప్తా, ఈ ఇంటర్వ్యూ అయిపోయినాక పోయి ఆ సినిమా చూడండి. చెప్పండి. గజని అని సూర్య చూసిన, మంచి ప్రొఫెషనల్. గజని చూసిన. ఒకసారి నాకు చూస్తా అంటే వాళ్ళ అన్న తమ్ముడు లెక్క అనిపిస్తుంది నాకు. మీరు డైరెక్ట్ మీరు అట్లా సినిమా చూసి ఇన్స్పైర్ అయ్యారేమో, మీరు చెప్పింది మీరే మర్చిపోతారు కాదు. విషయం ఏంటంటే మీరు ఏం మాట్లాడుతుర్రో మీకు చిప్పున్నదా? ఇంత దొబ్బి ఇప్పటిదాకా మాట్లాడిన ఇంటర్వ్యూలల్లా ఎక్కడేం మాట్లాడినా గుర్తుంది, నేను చెప్పాలి ఆన్ కెమెరా కూడా. కానీ మీరేం మాట్లాడిర్రో అర్థం లేదు, మీకు గుర్తు లేదు, మీరు మర్చిపోతుర్రు. అర్థం లేదు దానికి. మేము మర్చిపోయింది రోజు ఇంత మందిని ఇన్ని గంటలు ఇంటర్వ్యూ చేయం కానీ దానికి అర్థం లేదంటున్నా. మీరు మర్చిపోలే? అర్థం లేదంటున్నా. ఎక్కడ అర్థం లేదు? ఏం అర్థం ఉంది చెప్పండి. నేను ఇన్ని ప్రశ్నలు అడిగిన, ఒక్కదానికైనా మొదటి నుంచి చివరి వరకు ఒక క్వశ్చన్ అడగండి, ఆన్సర్ మొత్తం చెప్పేదాకా ఇవ్వండి, అర్థం కాకపోతే చెప్పండి. అరే మీరు ఎక్కడ సాధన చేసిరు, ఆ సాధన పేరేంది, ఎన్ని సంవత్సరాలు చేసి? ఒక క్వశ్చన్ అడగండి, ఎక్కడ సాధన చేసిరు? ఇది అడిగినా కానీ మళ్ళీ అడిగారు. నేను నా ఇంట్లో కాశీలో హిమాలయాలలో గుళ్ళల్లో రకరకాల మధ్యలో అనుకోకూడదు, మొత్తం చెప్పని ఉండే అంటున్నా. ఇదేం చెప్ప మరి అట్లయితే ఏం చేయాలి మరి? రకరకాల ప్రదేశాలలో సాధన చేసిన ప్రదేశంతో కాదు, మనం చేసే వర్కౌట్ని, మనం చేసే టెక్నిక్ని, మనం చేసే ఇంటెన్సిటీతోని మన సాధన అనేది మనకు ఫలం అనేది దొరుకుతుంది. ఎక్కడ చేసినా కూడా అల్టిమేట్గా సక్సెస్ కావాలి. కాకపోతే ఈ ప్రదేశాలలో ఏంటంటే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది. మీ ఉద్దేశంలో సక్సెస్ ఉంది మీ జీవితం? ఎన్లైటన్మెంట్, మోక్ష స్థితి.
అదే సక్సెస్. పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ చేసుకోవడమే ఫస్ట్ సక్సెస్. ఏది మీ పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటంటే? నా పర్పస్ ఆఫ్ లైఫ్ ఫుల్ఫిల్ అయిపోయింది, నేను ఎన్లైట్మెంట్ పొందినా అని చెప్పి చెప్తా. టు ఎర్న్ మనీ. మీ పర్పస్ ఆఫ్ లైఫ్ అంటే అది కాదు, పర్పస్ ఆఫ్ లైఫ్ వేరు. పర్పస్ ఆఫ్ లైఫ్ ఈస్ గెటింగ్ ఎన్లైటెన్. ఎవరైనా కూడా, మీరు నేను ఏ మతంలో అయినా కూడా, ఏ రిలీజన్లో అయినా కూడా, ఎక్కడైనా కూడా ఎన్లైటన్మెంట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. ఎన్లైటన్మెంట్ ఈజ్ ద స్పిరిచువల్ గోల్. ఈ దీన్ని ప్రొపగేట్ చేయడానికి, దీన్ని నెక్స్ట్ జనరేషన్ పట్టుకోవడానికి, డొనేషన్స్ మీద డిపెండ్ కాకుండా, నా స్వతహా నేను ఎడ్యుకేటెడ్ కదా, ఐ కెన్ మేక్ మనీ, నేను చదువుకున్నా కదా వాట్ ఎవర్ బిజినెస్ మేనేజ్మెంట్, సో లెట్స్ మేక్ ఇట్ ఇంటూ అ బిజినెస్, లెట్స్ క్రియేట్ సమ్ సర్వీస్, లెట్స్ గివ్ సమ్ వాల్యూ టు ద పీపుల్ అనుకుంటూ ఐ వాంట్ టు మేక్ మనీ అండ్ మై టార్గెట్ ఈస్ 10,000 crores. సో హౌ కెన్ యూ గివ్ ద వాల్యూ టు ద పీపుల్? బై క్లియరింగ్ దేర్ ఇష్యూస్ హౌ? విత్ ద వాట్ ఎవర్ ఐ హావ్ అటెండ్. ఒక మనిషికి అనేక సమస్యలు ఉంటాయి, అనేక ఇష్యూస్ ఉంటాయి. అందులో మీరే అన్నారు బ్లాక్ మ్యాజిక్ అన్నారు. అది జస్ట్ కేవలం ఒక పార్ట్ మాత్రం. అవును, ఒక పార్ట్ మాత్రం. అదే జీవితం మొత్తం కాదు. ఒకడు ఉంటాడు, నాకు కిడ్నీ పని చేస్తలేడు అంటాడు, ఒకడు నాకు ఆ కాయ పని చేస్తలే అంటాడు, గుండెకాయ పని చేస్తలే అంటాడు, ఇంకోటి పని చేస్తలే అంటాడు. వాళ్ళు కిడ్నీ హాస్పిటల్ కోవాలి, గుండె హాస్పిటల్ కోవాలి. బ్లాక్ మ్యాజిక్ చేసినప్పుడు మాత్రం మీ దగ్గర రావాలి, నా దగ్గర రావాలి. బిజినెస్ డెవలప్మెంట్ కూడా చెప్పినా కదా, అది కూడా చేయగలుగుతా అని చెప్పినా కదా. మీరు బిజినెస్ డెవలప్మెంట్ ఇంకోసారి మాట్లాడుకోరు. సరే, బ్లాక్ మ్యాజిక్ గురించి మాట్లాడతాను. పిచ్చిలు ఎత్తాను. మీ బిజినెస్ మీ పాడుగాని మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఆ బీర్ ఈయనకి రాదు, చిల్ అవుతాడు, కొంచెం రిలాక్స్ అవుతాడు. ఏది మొత్తం ఫైర్ లో ఉన్నాడు. మాట్లాడితే బీర్తోనే మాట్లాడుతురుగా. నేను రిలాక్స్ ఉన్నా, మీరు ఫైర్ అవుతురు. మీరు మిమ్మల్ని కామ్ చేయని కోసం అంటున్నా. అట్లనే కామ్ అవుతారేమో, అట్లనే రిలాక్స్ అవుతారేమో అంటున్నా. బ్లాక్ మ్యాజిక్ తీయించుకోవడానికి మీ దగ్గర కొంతమంది భక్తులు వస్తారు. ఏమని పిలుస్తారు మిమ్మల్ని? గురూజీ అంటారు. గురూజీ, స్వామీజీ అంటారు, స్వామి అంటారు. లేకపోతే ఏం స్వామి? స్వామి అంటే ఏంటి? స్వామి ఇన్ ద సెన్స్ అంటే ఏంది? స్వామి అంటే ఏంది? నా పేరుతో పిలుస్తారు అంతే. మీ పేరు స్వామి, వాడు పిలవడం ఎందుకని మీరే స్వామిగా పెట్టుకురు ఆధార్ కార్డులా, అంతే కదా? అంతే. స్వామి కాకుండా ఇంకేమైనా పేరు ఉండేనా మీరు? అంటే ఎంబీఏ చదువుతున్నప్పుడు, డిగ్రీ చదువుతున్నప్పుడు ఉండే వేరే పేరు. ఏం పేరు? నేను అదే అడుగుతున్నా, ఒరిజినల్ పేరు. ఆ పేరు నాకు చెప్పడం ఇష్టం లేదు. ప్రభాసా, వెంకటేశా? నార్మల్ పేరే, అంతే. నార్మల్ కామన్ పేరు మహేష్ బాబా. నా పేరు నేను చెప్పిన బ్రాండింగ్, నాకు ఒక కొత్త బ్రాండింగ్. నిజమైన జీవితాన్ని ఇక్కడే మీరు తెర ముందుకు రాకుండా కాపాడుతున్నారు. ఒరిజినల్ పేరు ఏందో చెప్తలేరు, ఇంటి పేరు ఏందో చెప్తలేరు. అంటే మీరు ఎంత తెలివిగా మాట్లాడుతున్నారు అనేది ఒక నిమిషం. మీరు దాగిరు అసలు నాకు ఎక్కుతాను కానీ ఫస్ట్ వినండి. ఒరిజినల్ పేరు ఏందో చెప్తలేరు. ఇంటి పేరు అంటే వాడు అంటాడు కదా, ఇది సార్ నా బ్రాండ్ అని అట్లా అంటారు. ఇంటి పేరు లేదు. ఏడ ఆసనాల్లో ఏడ సాధువులు నేర్చుకోరంటే లేదు. గురుగారి పేరు లేదు. అసలు అది ఉన్నదా లేదా అంటే అది లేదు. ఇక్కడోనివో అక్కడోనివో అంటే అది లేదు. ఏమనాలి మిమ్మల్ని చెప్పండి. ఏమన్నా అంటే మీరు ఇంటలేరు ఇంట ఇక ఇంటనే ఉంటుంది. చెప్పండి. సరే, మీరు నిజంగా ట్రాన్స్పరెంట్ అయి ఉంటే, మీరు నిజంగా నా జీవితంలో జరిగినాయని నేను నలుగురికి చెప్పదలుచు అని అనుకుంటే, మీరు పేరు చెప్పేవాళ్ళు, ఊరు చెప్పేవాళ్ళు. ఇందాకేదో ఊరి పేరు చెప్పారు, అది కూడా నిజం కాదని అది కానీ చెప్పారు. మరి మీ పేరు చెప్పడానికి ఏంటి, ఎందుకు సంకోచిస్తున్నారు? నేను బయటకు వద్దాం అనుకున్నప్పుడు, నేను ఇదంతా స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇంటర్నెట్లో వేరే మాస్టర్స్ని చూడడం అనేది జరిగింది. దాంట్లో వన్ ఆఫ్ ద మాస్టర్, నేను వాళ్ళ ఆశ్రమంకి కూడా వెళ్ళి వాళ్ళ కొంచెం బ్లూ ప్రింట్ కూడా అనలైజ్ చేయడం అనేది జరిగింది. అది సద్గురు జగ్గి వాసుదేవ్. ఆయన పేరు జగ్గి వాసుదేవ్, తన రియల్ నేమ్. కానీ తను ఎన్లైట్మెంట్ పొందిండు కాబట్టి తన పేరు సద్గురు అని పెట్టుకొని, రేపు ఫ్యూచర్లో ఆధ్యాత్మిక అపోహలు ఏవైతే ఉన్నాయో అవి పోవాలి అనే ఇంటెన్షన్లో ఆయన సద్గురు అన్న పేరు పెట్టుకున్నాడు. అట్లా ఇప్పుడు నేను సద్గురు అని పెట్టుకొని ఎందుకు? అట్లా కాదు. ప్రతి ఒక్కరు స్వామి అని పేరు పెట్టుకొని ఒక స్పిరిచువల్ అంబియన్స్ తెచ్చుకుంటే, శ్రీ 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 XYZ స్వామి అని అంటే ఒక స్పిరిచువల్ లాగా అయిపోతుంది కదా. సో స్వామి అన్న అన్నిట్లో ట్యాగ్ లైన్ ఉంది కదా, అదే పేరు మనం పెట్టుకుంటే రేపు by God's grace or by my hard work or with your support or with your negative comments, whatever, ఎవరైనా స్పిరిచువల్గా వచ్చినా కూడా ఎన్లైటన్మెంట్ పొందిన వాళ్ళు మాత్రమే రావాలి. ఆధ్యాత్మిక గురువులు మాత్రమే ఆధ్యాత్మికత గురించి మాట్లాడాలి, ఆధ్యాత్మిక పనులు చేయాలి అన్న నా డిజైర్ ఫుల్ఫిల్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం బ్రాండింగ్ లాగా ఉంటుంది అని చెప్పి. ఎట్లా వస్తారు ఆధ్యాత్మిక గురువులు? రోజు బీర్లు తాగి, బ్లాక్ డాగ్ మంది తాగి, సిగ్నేచర్ మంది తాగి వస్తారు. మీ సిగ్నేచర్ స్టూడియోస్ కాబట్టి మీరు సిగ్నేచర్ తాగుతారు కావచ్చు. మీరు నాకు చెప్పకండి, నేను ఏం తాగుతానని తర్వాత సంగతి. మీ విషయం చెప్పండి. ఆధ్యాత్మికత రావాలి, ఒరిజినాలిటీ బయటికి రావాలంటున్నారు. హౌ కెన్ ఇట్ కమ్స్? విత్ సాధన, విత్ రైట్ టెక్నిక్. అదే ఆ సాధనలో మందు కూడా ఉంటుందా అంటున్నా? ఉంటది. ఎట్లా? అఘోర సాధనలు ఉంటది. మందు మాంసం ఉంటది, ఆల్కహాల్, నాన్ వెజ్, మీ వాట్ ఎవర్ మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ అంతా మీరు కట్టుకుంటూ కూడా అఘోర సాధన చేయవచ్చు. మీరు కూడా అట్లా చేస్తారు. అట్లా చేస్తున్నా. మీరు చెప్పింది మేము వినాలి. ఇప్పుడు వినకండి, వినొద్దని నేనే చెప్తున్నా. సాధన చేయండి అంటున్నా. ఇట్లా చెప్పేటోడు ఉంటే, వినేటోడు ఉంటే నేను ఒకటి చెప్తా, ఇంకోటి వచ్చి ఇంకోటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు.
రేపు ఇంకెవరో వచ్చి ఇంకేదో ఎందుకు పోతురు అంటే చెప్పినా 2-3 కూడా. ఛానళ్ళకి ఇంటర్వ్యూలోకి పోయారు కదా మీరు, ఎందుకు పోతురు? చెప్పినా కదా ఫేమ్ కోసం, మార్కెటింగ్ కోసం అని. నా బిజినెస్ మార్కెటింగ్ కోసం పోతున్నా. బిజినెస్ మార్కెటింగ్. ఉమ్. బిజినెస్ మార్కెటింగ్ పోవాలంటే యూట్యూబ్ ఛానల్స్ కావాల్సిందే. ఇప్పుడు ప్రజెంట్ హైదరాబాద్ లో కూడా మంచి డీల్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ ఇక్కడ ఏమన్నా అరేంజ్ చేసుకుందామని. దొరికిరా హైదరాబాద్లో పెద్ద తలకి ఎవడం దొరికిరా? నాకు పెద్ద తలకి అనిపిస్తలేదు కానీ అంత పెద్దగా అయితే లేరు. మెజారిటీ పీపుల్ ఏంటంటే కష్టపడకుండా ఫలితం ఆశించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి రాదు. ఏది మీ లెక్క కష్టపడకుండా 10,000 కోట్లు సంపాదించాలి అనే లెక్క. కష్టపడింది వస్తాయా 10,000 కోట్లు? వస్తాయా? ఓ 1,00,000 రూపాయలు వస్తాయా? 10,000 వస్తాయా కష్టపడకుండా? కష్టపడండి. మీరు రోజు పోయి ఇటుకలు మోస్తారా, ఉసుక మోస్తారా, సిమెంట్ మోస్తారా, ఏం మోస్తారు మీరు? నేను 10 సంవత్సరాలు వెనకాల తిరిగి చూసుకుంటే ఇప్పుడు 12 సంవత్సరాలు కంప్లీట్ సాధన. నా ఫస్ట్ 5 years ఆఫ్ సాధన అయితే పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి సాధన చేసిరు అంటారు. 12 సంవత్సరాలు అవుతుంది సాధనలో ఉండి. అంటారు ఏం చేసినా ఒక 12 నిమిషాలు సాధన గురించి చెప్పలేదంటే ఆ సాధనలో ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉంటాయా, లేదంటే ఏమైనా ఉంటాయా, ఏం నేర్చుకున్నా చెప్పండి, నేను చెప్పా. అదే చెప్తున్నా. ఏం చెప్తున్నా అంటే ఏదో అడ్వాన్స్ టెక్నిక్ చేస్తేనే ఆధ్యాత్మికత వస్తుంది అని చెప్పి కాదు. సింపుల్ టెక్నిక్ని మీరు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, దేవుని మొక్తారా, అది దీపం ధూపం ముట్టించి ధ్యానం చేస్తారా, ఏమన్నా చేయండి. కానీ గురుముఖత సాధన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు అది ఫలిస్తుంది. అండ్ సింపుల్ థింగే కావచ్చు. ఇప్పుడు ఎంతో మంది ఉంటారు యోగా టీచర్స్ ఉంటారు, విత్ ఆల్ రెస్పెక్ట్ టు దెమ్, చాలా అడ్వాన్స్ టెక్నిక్ నేర్చుకుని ఉంటారు, బట్ దే ఆర్ నాట్ ఎన్లైటెండ్. అదే హిమాలయాలో కావచ్చు, కాశీలో కావచ్చు, ఇంకెక్కడన్నా కావచ్చు, ఓన్లీ కూర్చొని ఓన్లీ రామ 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 అనుకుంటే వ్యక్తి ఎన్లైట్ అయి ఉంటాడు. ఇప్పుడు ఇక్కడ టెక్నిక్ పనిచేస్తుందా, ఇది పనిచేస్తుందా? మీ ఇంటెన్షన్, మీ డిజైర్, మీరు ఎంత ఇన్వాల్వ్గా సాధన చేస్తారన్న దాని మీద మీ సాధన ఫలం అంటే మన రిజల్ట్ అనేది ఉంటుంది. దానికి దేవుడి పేరు చెప్పి లేదంటే అవతలని సమస్యల పేరు చెప్పి మంచిగా డబ్బులు దండిగా సంపాదించాలి, 10,000 కోట్లు సంపాదించాలి, 15,000 కోట్లు సంపాదించాలి, జనాలతో దెబ్బలు తినాలి, త్వరలో జైలుకు పోవాలి. దెబ్బలు తింటూ ఊకుంటామా? చీడతాం. ఉట్టిగా కొడతారా? ఎందుకు కొడతారా? కొడతారా? ఎందుకు కొడతారా? చీడతా అంటున్నా, చీడతా అంటే ఏం చేయాలి? చీరుడు అంటే డిఫెండ్ చేసుకుంటా, నన్ను నేను డిఫెండ్ చేసుకుంటా. కొడతారు నా మీదకి వస్తే డెఫినెట్లీ ఐ విల్ డిఫెండ్ మై సెల్ఫ్. మీరు డిఫెండ్ చేసుకోరా మీ మీదకి ఎవరైనా వస్తే? కరాటే, కుంఫు, బ్లాక్ డాగ్, వైట్ అది ఏమన్నా ఏం లేదు. నా కాయ కష్టం నాతో ఎంత అయితే అంత నేను ఫైట్ చేస్తా. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ మీదకి ఏదో అటాక్ అయింది, మీరు డిఫెండ్ చేసుకోరా? మీ ఫ్యామిలీ ఎవరో ఉంటారు, మీరు డిఫెండ్ చేయరా వాళ్ళని? అడుగులు ఎవడు పడితే అడుగు కొట్టాడు కదా, 10,000 కోట్లు అంటేనే కొడతారు, అది బాధ. 10,000 కోట్లు అంత ఎందుకు కొట్టాలి? అంటే ఒక ప్రొడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసాడు, ఒక వాచ్ కంపెనీ, షూ కంపెనీ 10,000 కోట్లు టార్గెట్ పెట్టుకుంటే తప్పులేదు. మీరు మీడియా స్టేట్లో మేమే నెంబర్ 1 కావాలని చెప్పి అనుకుంటే తప్పులేదు. నేను గనక నేను కూడా అయిదామనుకుంటే తప్ప, డబ్బు సంపాదించుకోవడం తప్ప? కష్టపడండి వస్తాయా 10,000 కోట్లు? ఎట్లా కష్టపడకుండా వస్తాయా? ఈజీగా వస్తాయా? కాదు, ఈజీగా వస్తే చెప్పుండి కదా, ఈ కష్టం నాకెందుకు, నేను చేసుకుంటా కదా. ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేసే పనులనే వాళ్ళు సంపాదించాలంటే 10,000 కోట్లు సంపాదించలేకపోతున్నారు. మీరు ఎట్లా సంపాదిస్తారు? ముఖ్యమంత్రి 10,000 కోట్లు సంపాదించలేకపోతురా? మీరు ఇది మీడియా అంటే అన్ని తెలిసినా ఏం తెలియనట్టు నటించేది మీడియా. ఈ మాట రేవంత్ రెడ్డి సంపాదిస్తున్నాను అన్నారు అనుకో, రేపు పొద్దున్నే జైల్లో ఉంటారు మీరు, జాగ్రత్త. నేను అస్సలకి ఎవరి పేర్లు దియ్యా, నేను ఏ స్వామీజీల పేర్లు దియ్యా, ఏ పొలిటీషియన్ పేరు దియ్యా. ఎందుకంటే వాళ్ళు కూడా వీలైతే నా సర్వీసెస్ తీసుకొని నాకు 4 రూపాయలు నాకు పంపించాలి. రేవంత్ రెడ్డి గారిని ఒకసారి వాళ్ళ పేర్లు ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే రండి, నాకు టైం ఉండి నాతో పని అవుతుంది అంటే నేను చేస్తా, నా ఛార్జ్ నాకు ఇచ్చేయండి, నా లైఫ్ నేను గడుపుతా, మీ లైఫ్ మీరు గడుపు. హైదరాబాద్ ఏడుంటారు? కొంపల్లిలో దుకాణం ఆడనే పెట్టిర్రా? పెట్టలేదు, దుకాణం మంచి ఏరియాలో పెడదామని ఉంది నాకు. అంటే షెడ్ చూస్తున్నారు ఇప్పుడు మొత్తానికి? నాకు పెడితే మంచిది పెట్టాలన్నది, ఒకటే పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలన్నట్టు ఉంది దుకాణం. అంటే 2 పెడతా, మల్టిపుల్ కూడా పెడతా. 2 దుకాణాలు, 2 లేదా ఇంకెక్కువ అయినా డిపెండ్స్, చెప్పలేము అంటే మార్కెట్ ని బట్టి. ఆ దుకాణంలో అంబరు, గుట్కా, పాన్, పరాగ్ అన్ని ఉంటాయా? ఎట్లా ఏముండే? మరి దుకాణం అంటే నేను అదే అనుకున్నా. ఏ దుకాణం? ఆశ్రమం ఉంటుంది, అలా సాధకులు ఉంటారు, దాని దుకాణం అంటున్నారా? ఓకే. నేను దుకాణం అంటే ఇప్పుడు మీరు అదే దుకాణం అంటారు కాబట్టి మీకు అర్థమయ్యాలి కాబట్టి చెప్తున్నా. ఆశ్రమం అంటే లేదు దుకాణం అంటారు, నేను సాధన అంటే మీరు గుట్కా, పాన్ అంటారు, మళ్ళీ హిందూ అంటారు, హిందుత్వం అంటారు, పుస్తకాలు అంటారు, మన్ను అంటారు, మశానం అంటారు. ఓ పని చేయండి, మీరు ఫైర్ అవుతారు, నేను తాగుండా అంటారు. మళ్ళీ ఒక పని చేయండి, మీ అసలు పేరేందో తెలియదు స్వామి గారు, కానీ ఒక 10 వైన్ షాపులు పెట్టి పడేయండి, పని అయిపోతుంది. రోజుకి వైన్ షాప్ నడపాలన్నా కూడా వైన్ షాప్ తెలివి కావాలి కదా. మీకు ఉందిగా. నాకు వైన్ షాప్ తెలివి ఎక్కడ ఉంది? నాకు ఈ ఆధ్యాత్మిక తెలివి ఉంది. మీ తెలివి 6ంటికి అట్టేగా, లిమిట్ 6ంటికి అట్టేగా. మరి మీకెందుకు లేదు తెలివి? నేనేమంటున్నా, మీకు 10,000 కోట్లు సంపాదించే తెలివి ఉన్నప్పుడు 10 వైన్ షాపులు పెట్టే తెలివి ఏదంటే మేము నమ్మాలి, మేము బత్తాయిలాం, గొర్రెలాం, అదే కదా ఇప్పుడు మీ ఇంటెన్షన్. ఇప్పుడు మీరు ఎక్కడ పుడతారండి? మేము ఎక్కడ పుట్టి హాస్పిటల్లో పుట్టినా. మేమైతే హాస్పిటల్ ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్ సెట్ ఉంటుంది.
మీకు దేంట్లో ప్యాషన్ ఉంది, సాఫ్ట్వేరా లేదా మ్యానుఫ్యాక్చరింగా లేదా ఫుడ్ బిజినెసా? మీకు ఈయనకి మీడియా బిజినెస్లలో ఉంది స్కిల్, ఇంట్రెస్ట్. మళ్ళీ బిజినెస్ అనొద్దు. నో మీరు యూట్యూబ్ మీద యాడ్స్ చేయట్లేదా? వినండి బ్రదర్, సార్ మీడియా అనే బిజినెస్ అంటే నేను ఒప్పుకోను. వినండి, చెప్పండి. మీడియాలో పనిచేసే ఏ వ్యక్తి అయినా, రిపోర్టర్లు పనిచేసే, జర్నలిస్ట్ గా పనిచేసే ఏ వ్యక్తులైనా అవును, ప్రజలకి, ఇటు రాజకీయ నాయకులకు, లేదంటే ప్రజలకు నిరంతరం ప్రతిదీ నిత్యం చేరవేసే వాళ్ళని మీడియా పర్సన్స్ అని అంటారు. చేస్తున్నారు. బిజినెస్ అంటే మాత్రం మీరు ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఇన్కమ్ ఆన్ చేయట్లేదా? ఏమి, ఎట్లా యూట్యూబ్ యాడ్స్ రావట్లేదా మీకు? యాడ్స్ ఎవడిస్తాడు? మేము పోయి ఏమని మేము అడగం, వానికి ఉంటే వాడు వస్తాడు, ఇస్తాడు. మీకు యూట్యూబ్ లో మీ వీడియో క్లిక్ చేసినప్పుడు యాడ్స్ రావా? మేము యూట్యూబ్ పెట్టిన తర్వాత యాడ్స్ వస్తాయి. వినండి, యాడ్స్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు. మళ్ళీ మీరు బిజినెస్ అంటే నేను ఒప్పుకోను అంటున్నా. ఇది బిజినెస్ కదా, డబ్బులు తీసుకుంటలేరా మీరు? మీరు ఏ యూట్యూబ్ ఛానల్ కూడా ఇంటర్వ్యూలు ఇయ్యారు. మీరు వచ్చిర్రు, మీ వ్యక్తిగతం ఏందో మీరు మాట్లాడుతారు, మీ ఇంటెన్షన్ ఏందో చెప్తారు. వినండి, ఓకే, వెల్, మీడియాని బదనాం చేస్తాము అని అంటే, మీడియా కనుక రివర్స్ అటాక్ చేయడం మొదలుపెట్టింది అనుకో, 10,000 కోట్లు కాదు అడక తింటారు. జాగ్రత్త. నేను అంటే నా ఛానల్లో చెప్తలేదు, రేపు ఇంకో ఛానల్కి పోవాలి, మీరు ఇంకో దగ్గర అప్రోచ్ కావాలి. కాబట్టి నోరు ఒళ్ళు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. నేను ఏమంటున్నా అంటే, మీరు బిజినెస్ అన్న దాన్ని ఎందుకు చెడు రకంగా అనుకుంటారు? తప్ప బిజినెస్ చేయడం. ఎవడు బిజినెస్ కోసం యూట్యూబ్ ఛానల్ పెట్టాడు సాబ్. వినండి, మీరు బిజినెస్ చేయట్లేదా అండి? అరే మళ్ళీ నేను అదే మాట్లాడుతున్నాను. మేము చేసే ప్రయత్నంలో అందులో మధ్యలో వస్తాయి, కానీ బిజినెస్ కోసం ఎవడు యూట్యూబ్ ఛానల్ పెట్టాడు? మీరు బిజినెస్ చేయట్లేదా అంటున్నా? మీరు బిజినెస్ చేయట్లేదా? నువ్వు ఇవన్నీ కాదే బాబు, నీదేందో చెప్పిపోను. ఇప్పుడు వీళ్ళు యూట్యూబ్ లో యాడ్స్ చేయట్లేదు, వీళ్ళ యూట్యూబ్ ఛానల్ మీద యాడ్ రెవెన్యూ రావట్లేదు, దాన్ని వీళ్ళు తీసుకుంటలేరు. అది యూట్యూబ్ తో చేసే బిజినెస్ ట్రాన్సాక్షన్ కాదు అది. దాన్ని ఏమంటారు మరి? ఏది? యూట్యూబ్ యాడ్స్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ని బిజినెస్ ట్రాన్సాక్షన్ కాకపోతే ఏమంటారు? అంటే మేము 10 మంది ఎంప్లాయీలను పెట్టుకుంటాం, వాళ్ళకి సాలరీ ఇస్తాం. మరి దానికి ఎవడిస్తాడు? నేను తప్పు అంటున్నానా? నేను తప్పు అంటున్నానా? బిజినెస్ చేసిన తప్పు అని చెప్తున్నా. మీరు తప్పు అంటున్నారండి. మీరు తప్పు అంటారు. మేము ఒక 20 మంది స్టాఫ్ అవునండి, పెట్టుకుంటాం, నెలకు 30,000 ఇస్తాం. ఎవడిస్తాడు? చెప్పండి మరి. నేను తప్పు అంటున్నానా? మరి నువ్వు బిజినెస్ అనకు. బిజినెస్ ని తప్పనకండి మీరు. బిజినెస్ అవసరం, సమాజంలో కావాల్సింది బిజినెస్. మన దేశం అభివృద్ధి పరాలంటే మనకు కావాల్సింది బిజినెస్. రకరకాల బిజినెస్లు పెరగాలి, ఇక్కడ బిజినెస్లు ఇంటర్నేషనల్ లెవెల్ పోవాలి, అప్పుడు కంట్రీ గ్రో అవుతుంది. నేను అదే అంటున్నా. పొద్దున్న లేస్తే రాజకీయ నాయకులు కానీ ఎవరు కానీ ఇంత కష్టపడి ఎవరి కోసం? బిజినెస్ డెవలప్ కావాలనే కదా అల్టిమేట్ గా. మీరు పొద్దున్న లేస్తే మీరు జాబ్కే దేనికోసం? డబ్బుల కోసమే కదా. అందరు టార్గెట్ గ్రోతే కదా. నేను అవును, ఇది నా బిజినెస్, ఇది నా బిజినెస్ అండి, నా స్కిల్ ఇది. ఇప్పుడు మీరే ఉన్నారు సార్. అదే అండి సార్, మీరు ఉన్నారు. మీ యూట్యూబ్ ఛానల్లో, మీ సిగ్నేచర్ స్టూడియోలో మీరు ఒక క్వాలిటీ కంటెంట్ ఇచ్చారు కాబట్టి ఈరోజు మీరు ఒక రెప్యూటెడ్ ప్లేస్లో ఉన్నారు. డెఫినెట్లీ మీరు హెల్ప్ చేసి చేయలే అంటలేను. ఇప్పుడు మీరు ఒక సర్వీస్, మీ ఒక క్వాలిటీ ఉంది కాబట్టి మీరు సస్టైన్ అయ్యాను మార్కెట్లో. అట్లా నా ప్రోడక్ట్లో, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటే నేను సస్టైన్ అవుతా. క్వాలిటీ లేనప్పుడు నాది పోతుంది, నా బిజినెస్ ఫ్లాప్ అయిపోతుంది. అట్లా అని చెప్పి బిజినెస్ చేసుడు తప్ప. సరే, నేను బిజినెస్ చేయ, నాకేమన్నా నెలకింత అని చెప్పి హిందువులందరూ ఈయన అఘోర పరంపర కాపాడతాడు, ఈయన సాధకులు తయారు చేస్తాడు, మేము చికెన్ ఇస్తాం, మేము అన్నం పెడతాం, మేము ఇట్లా షెల్టర్ ఇస్తాం అని చెప్పి ఏమన్నా ఉందా? సిస్టమ్ ఉందా సమాజంలో? మీ ఫ్యూచర్ నాకు అర్థమవుతుంది. ఎక్కువ రోజులేం మార్కెట్లో తిరిగారు మీరు, కానీ ఈ చింతపండు చేస్తారు. కానీ చెప్పండి, నేను ఓపెన్ గానే చెప్తాను. చెప్పండి. మీ టార్గెట్ అంతా హిందువులను ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతున్నట్టే అనిపిస్తుంది. సాధకులని నేను నా పరంపరలో ట్రైన్ చేద్దామని ఇంటెన్షన్ నాకుంది. దీనికి డబ్బులు కావాలి, ఎవరు కూడా డొనేషన్ ఇయ్యడు. బయట నడిపే ట్రస్ట్లు అన్ని కూడా స్కామ్ల మీద తిరుగుతాయి, ఏదో అవి సర్వైవ్ అవుతున్నాయి. నేను బిజినెస్ చేసి సంపాదించుకుందాం అనుకుంటున్నాను న్యాయంగా. ఎవరి దగ్గర చేయాలని ఇంటెన్షన్ నాకు లేదు. అంతే. నేను సక్సెస్ అవుతా, నా ఫెయిల్ అవుతా అని, నా కష్టం కరెక్ట్ ఉంటే సక్సెస్ అవుతా, నేను కరెక్ట్ కష్టపడకపోతే సక్సెస్ గాను. కానీ బిజినెస్ చేసుడు తప్పేందుకు అనుకుంటున్నారు మీరు? తప్ప బిజినెస్ చేస్తే? గవర్నమెంట్ ఎంకరేజ్ చేస్తుంది, బిజినెస్ చేయండి, యూత్ బిజినెస్ దగ్గర రండి, బిజినెస్ చేయండి అని చెప్తే లేదా? బిజినెస్ పెరగాలని కదా లోన్లు ఇచ్చేది. తక్కువ కూడా బిజినెస్. నేను చేసేది బిజినెసే. నాకు 10,000 కోట్ల టార్గెట్ నా బిజినెస్ టర్న్ ఓవర్ అని చెప్పి చెప్తూనే ఉన్నా. మీరేమో మీరు బిజినెస్ చేయొద్దు, మీరు బిజినెస్ చేసేది తప్పని మీరు చెప్తారు. మరి డబ్బులు ఇవ్వండి, ఈ పైసలు ఇవ్వండి, ఆశ్రమం కట్టి నాకు. మరి మీకు ఆశ్రమం కట్టియాలంటే ఎందుకు? రోడ్డు మీద అడక్క తినండి. మేము అడక్క తినాలి అంటే మేము సాధన చేసి తపస్సులో చెప్పండి. కూలికి వెళ్ళండి, 1000 రూపాయలు వస్తాయి. ఏంటో ఒక దగ్గర వర్క్ షాప్ లో పని చేయండి, పైసలు వస్తాయి. అంతేగాని నేను ఆసనాలు వేసుకుంటా, ఆశ్రమం కట్టాలి, పైసలు అండి ఎవడిస్తాడు మీకు? నేను ఏమంటున్నా అదే అండి, నేను ఏమంటున్నా, నా స్కిల్ మీద అది రిజల్ట్ ఇస్తే నాకు పేమెంట్ వస్తుంది. ఇప్పుడు రిజల్ట్ ఇవ్వనప్పుడు రాదు. మీ స్కిల్ డెవలప్మెంట్ అవుతుంది అనుకుంటారా? బయట ఎక్కడైనా కానివ్వండి, ఏ ఫీల్డ్ కానివ్వండి, మీరు ఒక ప్రొడక్ట్ అండ్ సర్వీస్ బయటికి వదిలి అన్నప్పుడు
దానిలో సబ్జెక్ట్ ఉంటేనే అది ముంగట్టుకోతుంది, లేకుంటే ఫ్లాప్ అయిపోతుంది. ఎన్నో కంపెనీస్ ఉంటాయి, వేల కంపెనీస్ ఉంటాయి, అన్ని సక్సెస్ అవుతాయా? అలా క్వాలిటీ ఉన్న కంపెనీ సక్సెస్ అవుతాయి. ఎన్నో స్టూడియోస్ ఉన్నాయి, మీరు ఎందుకు టాప్ ఉందండి? మీరు ఎందుకు ఇంత ఏరియాలు ఇంత ఎట్లా మీరు ఎట్లా నడిపించగలుగుతారు? అంటే ఇన్ని రోజులు మీలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే కాబట్టి. మాలాంటి వాళ్ళని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయలే. సరే ఆధ్యాత్మిక కాకపోయినా మీరు ఫోకస్ చేసిరా క్వాలిటీ కంటెంట్ మీద. మీకు ఎందుకు 2 కెమెరాలు ఎందుకు, ఇంత హై క్వాలిటీ కెమెరా ఎందుకు, ఇంత హై అండ్ స్టూడియో ఎందుకు, ఇవన్నీ ఎందుకు వేసారు? ఎందుకు వేసారు మీరు చెప్పండి. క్వాలిటీ ఇచ్చే మీరు అయ్యారు కదా, ఫేమ్ అయ్యారు కదా. లేదు మాకు గండి అంటే పబ్లిక్ మిమ్మల్ని లేపిరా? మరి ఉట్టే లేపిరా? ఫ్రీగా లేపిరా? క్వాలిటీ ఇస్తేనే అయ్యారు కదా. నేను కూడా క్వాలిటీ ఇస్తేనే, నా సర్వీస్లో క్వాలిటీ ఉంటేనే నాది అనేది ఉంటుంది. క్వాలిటీ లేదన్నప్పుడు డెఫినెట్లీ ఇట్ విల్ గో డౌన్, కొలాప్స్ అయిపోతుంది. నమ్మకం ఉందా క్వాలిటీ ఇస్తా అని మీ దగ్గరకు వచ్చే భక్తులకు? నా 100% ఇస్తా అని అయితే నేను చెప్పగలుగుతాను. నాతో నా శాయశక్తిలో నేను నా 100% ఎఫర్ట్ పెడతా. సరే, ఒక అఘోర మంత్రం ఏమైనా వదిలితే మనం బంద్ చేసేసి పోయి 2 బీర్లు పోయి మంచినీళ్ళు తాగుదాం. చెప్పండి, ఏమైనా అఘోర మంత్రాలు? అఘోర మంత్రాలు ఏంటంటే తాంత్రిక మంత్రాలు ఉంటాయి, పవర్ఫుల్ ఉంటాయి, బయటికి అనొద్దు. గురుముత హోమ్ క్రోమ్, గూగుల్ క్రోమ్ అవన్నీ బీజాక్షరాల మంత్రాలు ఏంటంటే తప్పు పలికిన, కరెక్ట్ ట్రైనింగ్ లేకుండా పలికిన ఒక లెవెల్కి వచ్చింది. మీకు మంత్రాలు రావచ్చు. ఎట్లా వచ్చు? మంత్రాలు ఏముంది, గూగుల్ కొడితే రావు, ఎన్నో మంత్రాలు వస్తాయి. గూగుల్ ఏందే బాబు, నీకు వచ్చా లేదా? వచ్చు. అదే చెప్తాను, ఎన్ని మంత్రాలు వచ్చిందనే కాదు, ఉన్న ఒక్క మంత్రంని మీరు రామ మంత్రం ఉంది, జై శ్రీరామ్ అంటారు, ఇప్పుడు ఏంది కొట్లాడ పెట్టుకుని అంటారు, కానీ అది సాధన కోసం అంటే ఏమైపోతుంది? అఘోర సాధనలో అఘోర మంత్రాలు ఏమన్నా వచ్చా? 1, 2 ఉదాహరణగా చెప్పండి, ఎందుకంటే 12 సంవత్సరాలు కదా మీరు సాధన చేసింది. ఉదాహరణకు కూడా ఆ మంత్రాలు బయటికి చెప్పేటివి ఉండవు. మీ స్టేట్ ఆఫ్ ఎనర్జీని బట్టి ఆ మంత్రం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకరికి ఒక్కొక్క మంత్రం అవసరం పడుతుంది. ఇప్పుడు నేను ట్రైన్ అయ్యే మంత్రాలు వేరే ఉంటాయి, అవి నేను అనడం, దాన్ని మీరేదో ట్రయల్ కొట్టడం, అది రివర్స్ కొట్టడం, జీవితం అటు ఇటు అయిపోవడం ఏంటంటే నీకు రాదు. సరే అట్లే అనుకోండి, నన్ను కూడా లేడీ ఆగోరా అనుకోండి, నాదేం పోతుంది? అంతే ఏమైతుంది? కూడా పీరియడ్స్ అయితే కావు, నేను మేల్. మరి లేడీ ఆగోరా అంటారు. మీరు అనుకోవాలి, మీకు అట్లా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అఘోరా అనగానే ఇక లేడీ అఘోరా 2 వచ్చింది. ఈరోజు మొత్తం బట్టలు ఇప్పి ప్రజలారా చూడండి, మేమే బయట పెట్టినాం ఫస్ట్ ఫ్రమ్ సిగ్నేచర్ స్టూడియోస్. అట్లేం లేదు. ఆ ఇంటెన్షన్ ఉంది. ఇప్పుడు ఏ ఇంటెన్షన్ అయినా మీ దగ్గర అవుట్పుట్ లేని మేము అడగలు ఇప్పుడు పెట్టాలంటే ఎట్లా? మిమ్మల్ని ఉద్దేశించి జనాలు సర్టిఫైడ్ చేయాలి. ఈయన ఒరిజినలా, రియలా, వీడు అటు ఇటు కానోడా, ఫేకా, వీనికి ఆడ సామాన్లు ఉన్నాయా, ఖరాబ్ అయినాయి, వాళ్ళు చెప్పాలి. మాకు తెలియదు. అంటే నేనేమంటున్నా అంటే, సరే చివరికి ఏం చెప్తారు మీరు? చివరికి ఏం చెప్తా అంటే, సాధన చేసుకోండి. ఈ బయట నడిచే ఇప్పుడు నేను అంతా ఫేక్, ఇప్పుడు ఇక్కడ వదిలేండి, ఇది ఒక రెప్యూటెడ్ స్టూడియో కాబట్టి వీళ్ళని మనం మ్యానిపులేట్ చేయలేము. ఇదే నేను తతంగము పెయిడ్ పాడ్కాస్ట్ పెట్టుకొని నేనేమన్నా కంటెంట్ ఎన్వైరన్మెంట్లో షూట్ పెట్టి మీకు అర్థమయ్యేటట్టుగా మీకు నచ్చే విధాలుగా 4 భగవద్గీత శ్లోకాలు అరేంజ్ చేసుకొని షో కొడితే నేను రియల్ అని చెప్పి కనిపించగలుగుతా. దాంతో మీకు వచ్చే లాభం లేదు, నాకు వచ్చే లాభం లేదు. అండ్ ఎవరేమన్నా కూడా మీరు సాధన చేసుకున్నారు అనుకోండి, ఎన్నో ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఎన్నో సంస్థలు ఉన్నాయి, ఎన్నో మెడిటేషన్ టెక్నిక్ యూట్యూబ్ మొత్తం వాడినాయి. తీసుకున్నామా, సాధన చేసినామా, అయిపోయిందా? మీరే స్వామీజీ అయిపోతారు, మీకే ఎన్లైట్ అయిపోతారు, మీరే అన్నీ చేసుకోవచ్చు. రేపటి రోజు మీరు కూడా సంపాదించుకోవచ్చు. మీకు 10,000 కోట్లు అవసరం లేదు కావచ్చు, పర్సనల్గా 10 కోట్లు అవసరం ఉంది అనుకుందాం, 10 కోట్లు సంపాదించుకోండి. మంచి బిజినెస్ డీల్ చెప్పారు. మంచి బిజినెస్ డీల్ ఇది. లేదు స్కామ్ చేస్తా అంటే చేసుకోవచ్చు. చెప్తున్నా కదా, 10 లక్షలు పెడితే 10 కోట్లు ట్రస్ట్ పెట్టి బ్లాక్ మనీ, వైట్ మనీ, అది కూడా చేయండి. ఇంటర్వ్యూ అయిపోయినాక ఒక ఫోటో నాతో దిగిపోండి, ఎందుకంటే మళ్ళీ ఇంటర్వ్యూకి వస్తారో అటే ఇస్తారో తెలియదు.